చిత్తూరు జిల్లాలో ఒక ఆశ్చర్యపరిచే ఘటన వెలుగు చూసింది. ఐరాలం మండలం చిన్న వెంకటాంపల్లి శివార్లో ఒక వింత ఘటన వెలుగు చూసింది. ఇప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తే అవి పాలుగా మారిపోతుండడంతో ప్రజలందరూ అవాక్కవుతున్నారు. ఈ విషయం తెలుసుకొని ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. నూనె పాలుగా మారడం శివుడి మహిమే అంటున్నారు భక్తులు. శివలింగంపై నూనె పాలుగా మారుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి చాలామంది కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇదంతా శివుడి మహిమ అంటుంటే, కొంతమంది అక్కడున్నటువంటి ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి స్టోన్ రియాక్షన్ వల్ల కానీ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది అని మరికొంతమంది అంటున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. అందులో ఆయిల్ని ముందుగా శివలింగం మీద పోసి చేత్తో అలా ముట్టుకోగానే అక్కడ మీకు కనిపిస్తుంది తెల్లగా మారిపోతున్నాయి. పోయిగానే కిందకు వచ్చేసరికి అవి తెల్లగా మారిపోతుండడం మీకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్ నేను మీకు చూపిస్తాను, ముందుగా చూడండి. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంతపదయే నమో నమో. స్వామి వృక్షేభ్యో బాటలు చూపించండి. వృక్షేభ్యో. సో మీరు చూస్తున్నారు, చిత్తూరులో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు చాలామంది ఇది చూసి ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఉన్నారు, దేవుడి మహిమ అంటున్న వాళ్ళు ఉన్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో మనం చూసాం, విగ్రహాల నుంచి రక్తం కారుతోందని, లేదంటే కొన్ని చెట్లకి పాలు కారుతున్నాయంటూ మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు శివలింగం మీద నూనె పోస్తే పాలుగా మారుతోందని చెప్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. అదిగో అక్కడ ఆలయ పూజారి ఆయనే ఆ లింగం మీద నూనె పోస్తున్నారు. అది కాస్త తెల్లగా మారి కిందకి రావడం మీకు కనిపిస్తుంది. ఆయన చేత్తో అవి టచ్ చేయడం, అక్కడంతా కూడా శివలింగం మీద టచ్ చేస్తే అక్కడంతా పాలలాగా కనిపించడం మీకు కనిపిస్తుంది. సో ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు చాలామంది భక్తులు ఇప్పుడు ఈ వింతను చూడడానికి క్యూ కడుతున్నారు అంటూ కూడా తెలుస్తోంది ఆ ఆలయానికి. సో ఆలయంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, భక్తులు ఏమంటున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమై ఉండొచ్చు, ఇది నిజంగా శివుడి మహిమేనా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? మన ఆలయాల్లో ఇలాంటి వింత ఘటనలు ఎన్నో ఉన్నాయి. లైక్ కోటప్పకొండలో మనం చూసాం, కాకులు వాలవు కొండ మీద అని చెప్తుంటారు. పానకాల స్వామి ఆలయంలో మనం చూసాం, ఎంత పానకం పోసినా కనీసం ఒక్క చీమ కూడా అక్కడికి రాదు అంటుంటారు. సో హిందూ ఆలయాల్లో సైన్స్తో కూడినటువంటి కొన్ని అద్భుతాలు మనం చూసాం. కానీ ఇలాంటి వింతలు మాత్రం కొన్ని రోజుల పాటే పరిమితం అవుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. బట్ ఇవి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయలేనివి అని చెప్తున్నారు, కొన్ని వింతలు అని చెప్తున్నారు, కొంతమంది దేవుడి ఇవన్నీ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి మరి ఈ అంశానికి సంబంధించి? మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే మాతో మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ కూడా మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అలాగే అక్కడి ఆలయ పూజారితో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఆర్టీవీ ప్రత్యేకంగా ఆలయ పూజారితో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వబోతుంది రాజేష్ స్వామితో. సో ఆయనతో మాట్లాడి అసలు అక్కడ ఏం జరుగుతుందనే వివరాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు మీకేమనిపిస్తుంది? ఇది వింతగా అనిపిస్తుందా లేకపోతే ఇంకేదైనా కారణం అనిపిస్తుందా? చాలామంది భక్తులు చెప్తున్నట్లుగా ఆ దేవుడు చేస్తున్నట్టు దేవుడి లీలలు అని చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. సో మీకు అలాగే అనిపిస్తుందా? లేదంటే కొంతమంది ఇది కెమికల్ రియాక్షన్, అక్కడ ఆ విగ్రహం తయారు చేసినటువంటి రాయి కొన్ని దశాబ్దాలుగా ఉండడం వల్ల ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పేవాళ్ళు లేకపోలేదు. సో ఇలాంటి వింతలు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు లైవ్గా మనం చూస్తున్నాం ఒక ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే, మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి మాతో కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. బిఫోర్ దట్ ఒక్కసారి సురేష్తో మనం మాట్లాడదాం. మా ప్రతినిధి సురేష్, శివలింగం మీద నూనె పోస్తే పాలలాగా తెల్లగా కిందకి రావడం మనకు కనిపిస్తుంది. భక్తులు ఏమో ఇదంతా దేవుడి చేస్తున్నటువంటి మాయా అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొంతమంది ఏమో కలియుగం ఇది, ఈ కలియుగానికి కొన్ని సిమ్టమ్స్ ఇక్కడ కనపడుతున్నాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మనకు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది పూజారి నూనె పోయడం, అది పాలలాగా తెల్లగా మారిపోవడం. సో అసలు అక్కడ ఏం జరుగుతుంది, భక్తులు ఏమంటున్నారు, ఆ పూజారి ఏమంటున్నారు?
చేస్తున్నందు ఏదైతే ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఐరాల మండలం వెంకటంపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో చోటు చేసుకుంది. అయితే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయం వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే శివాలయానికి ఇవాళ ఉదయం అభిషేకం చేసినటువంటి నేపథ్యంలో శివాలయం ఆ యొక్క శివుడి విగ్రహం పైన నూనె పోసి అభిషేకం చేసేటువంటి క్రమంలో ఆ నూనె పోస్తుంటే ఆ నూనె మొత్తం కూడా పాల రూపంలో కూడా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి ఒకసారిగా అందరూ కూడా ఇది ఒక వింత శివలీల అంటూ కూడా ఒక దైవ చింతన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మాత్రం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఆ యొక్క ప్రచారం ఆ యొక్క నమ్మకాలంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత వచ్చినటువంటి ఎవరైతే మరొక షిఫ్ట్ ఎక్కేటువంటి పూజారి ఎవరైతే ఉంటారో ఆయన్ని మనం సంప్రదించగా ఆయన చెప్పినటువంటి ఆన్సర్ మాత్రం కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఏదైతే ఆ యొక్క అభిషేకానికి వాడినటువంటి నూనె ఏదైతే ఉందో దీపం వాడేటువంటి నూనె అభిషేకానికి వాడారో ఆ నూనెలో ఏదో కెమికల్ కలుషితం అవడం వల్లనే పైనుంచి శివాలయం పైన మనం సాధారణంగా చూస్తుంటాం శివుడి పై నుంచి కూడా గంగా జాలు వారేటువంటి ఆ డ్రాప్స్ గా పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క నూనె అభిషేకం చేసే క్రమంలో ఆ నూనె పోసినప్పుడు పూర్తిగా తెలుపు రంగులోకి ఏదైతే మనం పాలు పోస్తే ఏ రకంగా అయితే పూర్తిగా పాల రూపంలో ఉంటుందో ఆ రకంగా మారిపోవడానికి గల కారణం ఆ నూనె కెమికల్ కలిసినటువంటి నేపథ్యంలోనే అలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఉన్నటువంటి పూజారి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే మరొక అనుమానం కలిగి మరొక వేరే నూనె బాటల్ తోటి అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ బాటల్లో మాత్రం అటువంటి ఆ తెల్లటి ఏదైతే పాల రూపంలో మాత్రం జారినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే పూర్తిగా కూడా ఏదైతే మొదటిగా అభిషేకానికి వాడినటువంటి ఆ నూనె ఆ కెమికల్ తో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ రకంగా ఆ నూనె పోసినప్పుడు పైనుంచి వాటర్ పడడం తర్వాత ఆ శివలింగం పైన ఈ నూనె పడినప్పుడు అలాంటి రూపు ఆ రకం ఏదైతే తెలుపు రంగులో మారడం తోటి ఒకసారిగా ఇదంతా ఒక శివలీలగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక ఓం నమ శివాయ అన్నటువంటి ఒక నినాదం మోగిస్తూ ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక కోణంలో కూడా అందరూ ఆనందపడినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇదంతా కూడా కేవలం ఆ నూనె బాటలు పూర్తిగా కూడా నూనె అంతా కూడా కెమికల్ మయం అవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా మాత్రం పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి నందు. భక్తుల రెస్పాన్స్ ఏంటి అంశానికి సంబంధించి మరి చేసినందు ఈరోజు సహజంగా మనం చూస్తుంటే ఏదన్నా ఒక దేవాలయంలో ఒక వింత ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే ప్రతి ఒక్కరు మాత్రం ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో బ్రహ్మ గారు తెలియజేసినట్టుగా ప్రతిదీ కూడా ఒక వింత జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలోనే ప్రతిదీ కూడా అలాగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నది కూడా భక్తుల భావన. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఏదో ఒక చోట మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. వేప చెట్టుకు పాలు గారిందనో లేకపోతే గతంలో మనం చూసాం శివుడు కన్ను తెచ్చినటువంటి రూపాన్ని ఏర్పాటు చేశాడనో అలా ఏర్పాటు చేసి అలాంటి ఒక భావన అక్కడ ఏర్పాటు చేస్తే ఏదో ఒక భక్తి భావన కలిగేలానో లేకపోతే ఒక సింటమ్ ఆయన తెలియజేసేలాగా ఒక సంకేతం ఇచ్చాడన్నది కూడా ప్రధానంగా భక్తులంతా కూడా నమ్ముతారు. ఇవాళ జరిగినటువంటి సంఘటనలో కూడా సేమ్ అదే జరిగిందని చెప్పాలి. భక్తులు మాత్రం అది ఈ రకంగా కెమికల్ తో కలిగినటువంటి ఆ నూనె కాబట్టి ఇలా జరిగిందని చెప్పినప్పటికీ కూడా వారి విశ్వాసం. ఎందుకంటే లేదు ఆయన ఏదో ఒక సంకేతం ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఈ రూపంలో ఇచ్చుంటారన్నది మాత్రం భక్తులు నమ్ముతున్నటువంటి పరిస్థితి నందు. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదట్లో చూసి ఆశ్చర్యపోయారు. ఆయిల్ శివలింగం మీద పోయగానే తెల్లగా మారిపోయింది, టచ్ చేసి చూస్తే మిల్క్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పోసి చూశారు, మళ్ళీ అలాగే అనిపించిందట. అదిగో మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆయిల్ పోసినప్పుడు తెల్లగా అది కిందకు వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆ పూజారి చెయ్యి పెట్టి నిమరడం మనకు కనిపిస్తుంది ఆ శివలింగం మీద. అయితే ఇది ఎందుకు జరిగింది అనేది ఆలోచించే లోపే భక్తులు, అక్కడ ఉన్న భక్తులేమో ఏదో మ్యాజిక్ జరిగింది ఇక్కడ, శివయ్య లీలలు ఇవన్నీ, అందుకే ఇలా మారిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుకున్నారట. తీరా చూస్తే ఆ పూజారి కూడా వేరే ఆయిల్ పోసినప్పుడు మాత్రం అలా మారలేదు. అంటే ఈ ఆయిలే ప్రత్యేకంగా ఏదైనా రియాక్ట్ అయి ఉండొచ్చు, క్వాలిటీ డిఫరెన్స్ వల్ల కానీ ఇంకేదైనా కారణాల వల్ల డిఫరెంట్ ప్రాపర్టీస్ వల్ల ఇది ఇలా మారిపోయి ఉండొచ్చు అని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే శాస్త్రీయ సంస్థలు కానీ ఇప్పటి వరకు ఏ విధంగానూ కన్ఫర్మ్ చేయలేదు ఆయిల్ పాలుగా మారుతుందని. కానీ తెల్లగా ఎందుకు మారుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు సహజంగా కొన్ని సందర్భాల్లో నూనెలు, నువ్వుల నూనె లేదంటే కొన్ని రకాల నూనెలు నీరు లేదా ఇతర ద్రవాలతో కలిసినప్పుడు ఒక ఎమల్షన్ జరుగుతుంది. దానివల్ల ఇది తెల్లగా మారడానికి అవకాశం ఉంది అని కూడా చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. ముఖ్యంగా నూనె నీరు జనరల్గా అయితే అంత ఈజీగా అంత రియాక్షన్స్ రావు.
బట్ వాటర్ అండ్ ఆయిల్ కనుక మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్లయితే, బాగా స్ట్రాంగ్గా గ్రైండ్ చేసినట్లయితే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ వైట్ లిక్విడ్. బలంగా కదిపినప్పుడు లేదంటే ఊపినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బాగా మిక్స్ అయినప్పుడు, చాలా స్పీడ్గా మిక్స్ అయినప్పుడు మాత్రమే ఇలాంటివి దీన్ని ఎమల్షన్ అంటూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అలా జరగలేదు, కేవలం ఆయిల్ని అలా పోసారు అంతే. అయితే అన్ని రకాలుగా ఇలా మారతాయంటే లైక్ జనరల్గా నువ్వుల నూనె, సన్ఫ్లవర్ అండ్ సోయాబీన్ ఇలాంటి ఆయిల్స్ మాత్రం ఈ ఎమల్షన్కి గురయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. అండ్ యాజ్ వి ఆల్ నో, కొబ్బరి నూనె లాంటివి కొంచెం తెల్లగా కనిపిస్తాయి గడ్డ కట్టినప్పుడు. కాకపోతే ఇంత ఇమ్మీడియట్ ఫామ్ మరి ఎలా పాసిబుల్ అయింది అనేదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. అంటే నిజంగా ఏదైనా కల్తీ నూనె వాడడం వల్ల అలా జరిగిందా, కెమికల్స్ ఏమైనా కలవడం వల్ల అలా జరిగిందా, ఇప్పుడు ఈ ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఒకవేళ ఆ నూనెని ఇంట్లో వాడితే, జనరల్గా మనం చూస్తూ ఉంటాం నువ్వుల నూనె లాంటివి వంటల్లో వాడుతుంటారు, తలకి ఉపయోగిస్తూ ఉంటారు, కొంతమంది బాడీకి అప్లై చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు, ఈవెన్ చిన్నపిల్లలకి మర్దన చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ సమ్ కైండ్ ఆఫ్ ఈ కెమికల్స్ వల్ల కానీ అది కల్తీ అవ్వడం వల్ల కానీ జరిగితే అదే నూనె అక్కడి శివలింగం మీద కాకుండా మనుషులు ఎవరైనా ఉపయోగిస్తే ఏంటి పరిస్థితి? ఇన్ఫ్యాక్ట్ అలాంటివి శివలింగం లాంటివి లేదంటే విగ్రహాలు లాంటి వాటి మీద పోసినా సరే ఖచ్చితంగా ఆ విగ్రహాల యొక్క లైఫ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అది డేంజరే అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. మరొకసారి ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. ఓం నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రాంబకాయ త్రికాగ్నికారాయ భావనాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాన్ ప్రపదయే నమో నమో స్వామి వృక్షేభ్యో బాటిల్ చూపించు. వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదయే నమో నమః. సింజరాయ ఋషీమదేవతీనాం పదయే నమో నమః. స్నేహినేత్రిశరాయ మూచానాం చ పదయే భావాయ సర్వేభ్యో దేవతాభ్యో నమః. ఓం నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రాంబకాయ త్రికాగ్నికారాయ భావనాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాన్ ప్రపదయే నమో నమో. స్వామి వృక్షేభ్యో బాటిల్ చూపించు. వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదయే నమో నమః. సింజరాయ ఋషీమదేవతీనాం పదయే నమో నమః. స్నేహినేత్రిశరాయ మూచానాం చ పదయే భావాయ సర్వేభ్యో దేవతా. సో ఈ అంశానికి సంబంధించి అసలు డౌట్ క్లియర్ చేయడం కోసం, మనతో మాట్లాడడం కోసం రాజేష్ స్వామి గారు జాయిన్ అవుతున్నారు. ఆ ఆలయంలో పూజారి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రాజేష్ స్వామి గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే రాజేష్ స్వామి గారు, అక్కడ వీడియోలో కనిపిస్తుంది మీరేనా అండి? మాకు ఒక వీడియో వచ్చింది, స్వామివారికి ఆయిల్ వేయగానే తెల్లగా మారుతున్నట్లుంది. ఆ వీడియోలో ఉంది మీరేనా? అవునవును, నేను. ఓకే, అది ఎలా జరిగింది? అంటే మీరు అప్పటికే అలా జరుగుతుందని తెలిసి అది ఆయిల్ పోసారా, లేకపోతే ఏం జరిగింది మాకు చెప్తారా కొంచెం? లేదు, మామూలుగా అభిషేకం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది శివాలయంలో. కానీ ఈ రోజు ఏమంటే అది ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసి ఆ బాటిల్లో పోస్తే ఆ పోసిన వెంటనే అది ఒక రకంగా వైట్ గా లింగం పైన పోసిన వెంటనే ఫుల్ తెల్లపు రంగులో అది వెళ్తూ ఉంది. ఇంకా ఆ సమయంలో చాలా మంది భక్తులు అయితే అభిషేకానికి కట్టిన వాళ్ళు అంతా చాలా మంది, ఒక 20-30 మంది దాకా ఉన్నారు. కానీ మొదటిసారి ఇలాగా అవడంతో మేము కూడా ఆశ్చర్యంతో ఒకసారి మళ్ళీ దాన్ని రుద్ది నీటిగా కడిగి మళ్ళీ పోసాము. మళ్ళీ పోస్తే మళ్ళీ అలాగే చాలా తెలుపుగా పోతా ఉంది.
అంటే ఒక 100 గ్రాములు నూనె పోసినాను, అంత తెలుపు వచ్చి 2 లీటర్ల దాకా అది వైట్ గానే వెళ్తా ఉంది. ఉమ్, ఉమ్. దీన్ని చూస్తూ అంతా భక్తులందరూ ఇదేదో వింతగా జరుగుతూ ఉంది. ఇంకొకటి ఆ స్వామి వారి పేరు కూడా అమృత మృత్యుంజయేశ్వర స్వామి అని. ఉమ్. ఇది స్వామివారు అమృతం లాగానే అందరూ భావించారు. అందరూ వీడియోలంతా తీసుకున్నారు. తర్వాత ఇది అది ఒక్క సేవించారా బాటల్లోనే ఎవరైనా? ఏం సార్? అంటే అది ఎవరైనా సేవించారా లేకపోతే ఎలా? ఆ ఆయిల్ తర్వాత ఏం జరిగింది అంటే మీరు ఫస్ట్ టైం చూడగానే మీ రియాక్షన్ ఏంటి, మరి ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటి? అదే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది స్వామివారు ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇదేదో అద్భుతంగా అని మేము ఫస్ట్ టైం భావించాము. ఆ. ఇదేదో ఒక మిరాకల్లు స్వామివారి శక్తి అని. తర్వాత అలాగే మళ్ళీ ఇంకా ఆ బాటల్ నూనె వద్దు అని తర్వాత ఇంకొక బాటల్తో మొత్తం వేరే నూనెతో మనం ప్రయత్నిస్తే దాంతో అలాగేం రాలేదు. ఓకే ఓకే. అది ఆ ఒక్క బాటల్ నూనె వల్లే వస్తూ ఉండే. ఆ తర్వాత మేమేమనుకున్నామంటే ఆ ఒక నూనె ఏదైనా కెమికల్ ఎక్కువగా మిక్స్ చేసి సేల్ చేయడం వల్ల ఆ బాటిల్లో ఉండేది అది రియాక్ట్ అలా వాటర్ నీళ్లకు పడి అలా అవుతూ ఉంది అని మనం భావించాము. ఓకే. అంటే ఆ బాటిల్ని మరి తర్వాత చెక్ చేశారా అందులో ఏముంది, అది మరి వేరే ఆయిల్స్కి రాకుండా ఆ బాటిల్లో ఉన్న ఆయిల్కే అలా ఎందుకు వచ్చింది అని ఏమైనా పరిశీలించారా ఎవరైనా? అదే పరిశీలించారు. మన ఏదో ఎస్ఐ గారు కూడా మేడం కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆ బాటిల్ తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ బాటిల్లో కెమికల్ కొద్దిగా ఎక్కువగా యాడ్ అవ్వడం వల్ల ఇది మంచి నూనె కాదు, ఇదేదో కెమికల్ లాగా ఉండడం వల్ల దీనివల్ల ఇలా రియాక్షన్ వచ్చింది అని వాళ్ళు కూడా నిర్ధారించారు. ఓకే. ఉందండి. జనరల్గా పాలు పెరుగు అలాంటివి ఉపయోగించి శివలింగానికి అభిషేకాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి కల్తీ ఆయిల్స్ వేయడం వల్ల శివలింగం ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి కల్తీ కెమికల్ వేయడం వల్ల పురాతనమైన శివలింగాలు కూడా దెబ్బతింటాయి. అలా కూడా కాకూడదు. ఇంకొకటి ఏమంటే ఇంకా మనము బాటల్ నూనె వాడడానికన్నా ప్యూర్ గా ఆడించుకొని వాడడం చాలా ముఖ్యం. అవును అవును. అంటే ఇది చాలా కల్తీగా వస్తుంది. దాని ఫోటో కూడా మీకు పెడతాను. ఓకే ఓకే. బాటల్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే మీరు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు వచ్చిందా లేకపోతే భక్తులు ఇచ్చారా? భక్తులు తెచ్చింది. ఓకే ఓకే. మరి వాళ్ళకి చెప్పారా ఇది ఏదో కల్తీ జరిగిందన్న విషయం వాళ్ళకి చెప్పారా? అందరికి మళ్ళీ తెలిసింది. స్టార్టింగ్ లో అలా అందరూ అనుకున్నారు, మళ్ళీ అందరికి రిలైజ్ అయింది ఆ బాటల్ ఏదో ప్రాబ్లం ఉంది అని. ఓకే ఓకే. అంటే ఖచ్చితంగా ఇప్పుడు శివుడి ఇలా లింగానికి అభిషేకం చేసినప్పుడు ఆయిల్తో చేసినప్పుడు పాలలాగా మారిందంటే మీరు చెప్పినట్లుగా చాలా మంది భక్తులు ముందుగా సర్ప్రైజ్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా సర్ప్రైజ్ అయి ఉండొచ్చు. సర్ప్రైజ్ అయ్యి దేవుడి మహిమ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి భక్తులకి అవగాహన వచ్చిన తర్వాత ఇది కారణం అని చెప్పి అందరికి తెలిసిందా? తెలిసింది. చాలా మందికి ఇది ఇలా జరిగిందని మళ్ళీ తెలిసింది. ఓకే ఓకే. ఈ విషయం ఇక్కడతో అయిపోయినట్లేనా? మరి అధికారులు ఇంకేమైనా దీనికి సంబంధించి ఆలయ పాలక మండలి మరి ఉందో లేదో తెలియదు నాకు. ఆలయాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు కానీ ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ముందు మళ్ళీ ఇలా జరగకుండా మీరు అన్నట్లు ఏదైనా ప్రత్యేకంగా పట్టించిన నూనెలు లాంటివి తీసుకురావడం కానీ? అదే వాళ్ళు కూడా అదే నిర్ణయం చేసుకున్నారు. ఇలా బాటల్స్ లో ఉండేదాన్ని అభిషేకానికి వాడకుండా ప్యూర్ గా ఉండే ఆయిల్ నే వాడాలి, మిగతా ఏ దేవుడి పైన దీన్ని అప్లై చేయొద్దండి అని పాలక మండలి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఓకే 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 అండి. థ్యాంక్ యూ మాతో మాట్లాడినందుకు రాజేష్ స్వామి గారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది దేవుడి మహిమ కాదు, కేవలం ఒక కెమికల్ కలిసినటువంటి కల్తీ ఆయిల్ని అక్కడికి తీసుకురావడం వల్ల. నిజంగా నూనెలు అయితే ఇలా జరగవు. నూనెలు జరుగుతాయి, ఏవి నువ్వుల నూనె లాంటివి, శనగ నూనె లాంటివి జనరల్గా బాగా వాటర్లో వేసి మిక్సీలో కనుక వేసి వాటర్ కలిపి మీరు గ్రైండ్ చేస్తే అలాంటి టైంలో అది వైట్గా మారుతుంది. జనరల్గా మనం మైనీస్ చూస్తూ ఉంటాం కదా, దట్స్ హౌ మైనీస్ మేడ్. జనరల్గా మిక్సీలో వేసి ఎగ్ కొంచెం ఆయిల్ లాంటివి వాటర్ లాంటివి వేసి మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా వైట్ కలర్ వచ్చేస్తుంది. సో
సో అలాంటి రియాక్షన్ ఏదైనా ఎమల్షన్ అయ్యి ఉండొచ్చు అనేది ముందుగా ఒక ఆలోచన వచ్చింది. అలా జరిగేదైతే వేరే ఆయిల్ కూడా జరగాలి. అంత స్పీడ్ ప్రాసెస్లో ఎమల్షన్ జరిగే ఛాన్స్ లేదు జనరల్గా. ఒకవేళ అది జరిగితే అన్ని ఆయిల్స్కి జరగాలి. సో ఖచ్చితంగా ఇది ఏదో కల్తీ నూనె, అదే చెప్తున్నారు ఆ పూజారి కూడా, రాజేష్ స్వామి కూడా అదే అంటున్నారు. ఇదేదో కల్తీ నూనె, దానివల్ల ఇలా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి, భక్తులు ఎవరైనా ఇలాంటి ఆయిల్స్ తీసుకొచ్చేటప్పుడు చీప్గా వస్తున్నాయనో లేకపోతే ముందు వెనక ఆలోచించకుండా తీసుకురావడం మాత్రం ఖచ్చితంగా ప్రమాదం. ఎందుకంటే అవి శివలింగాలు అనేవి కొన్ని చోట్ల వందల వేల ఏళ్ల నుంచి కూడా ఉన్నవి మనం చూసాం. ఆ లింగాలకి రెగ్యులర్గా పాలు, పెరుగు, నూనెలతో అభిషేకాలు చేయడానికి రీజనే ఆ లింగాలు పాడైపోకుండా ఏళ్ల తరబడి మన్నికగా ఉండడం కోసమే చేస్తారు వాటిని ప్రత్యేకంగా. అంటే పొడిబారి, పొలుసుబారి లింగాలు పాడవకుండా స్టోన్తో చేస్తారు కాబట్టి అలాగే వదిలేస్తే పొడిబారి, పొలుసుబారిపోతాయి, పగిలిపోతాయి లింగాలు, కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి. సో అలా పాడవకుండా ఉండడం కోసమే నెయ్యి, పాలు, పెరుగు, కొన్ని రకాల నూనెలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. సో కానీ ఇదిగో ఇలాంటి కెమికల్స్ కలిసినటువంటి లేదంటే కల్తీ నూనెలతో చేస్తే మాత్రం ఆ లింగాల యొక్క లైఫ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి భక్తులు గుర్తుపెట్టుకోండి, మీరు తొందరపడి ఇలాంటివి తీసుకురావద్దు. తెచ్చే ముందు స్వామివారికి ఇచ్చేదైనా సరే మంచిది ఇవ్వడం మంచిది. మరోవైపు కొంతమంది ఏదైనా ఒకవేళ ఈ ఇన్సిడెంట్లో అలా జరగలేదు, కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని రకాల కేయోస్ క్రియేట్ చేయడానికి, అంటే ఒక రకమైన పాపులారిటీని తెచ్చుకోవడానికో లేకపోతే ఏదో జనంలో ఒక పెద్ద చర్చను లేవనెత్తడానికో, సెంటర్ ఆఫ్ డిస్కషన్ అవ్వడానికో, ఇలాంటి వాటి కోసం ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్న వాళ్ళు లేకపోలేదు అక్కడక్కడ. సో దయచేసి అలాంటివి అయితే చేయొద్దు, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. దేవుడి విషయంలో అలాంటి ఆటలాడడం మంచిది కాదు, అలాగే భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం కూడా మంచిది కాదు. సో ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. చిన్న వెంకటపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషం ఏమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన, కనక, వస్తు, వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.